ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షంన యెహోవా సాక్షి అయ్యును. మలాకి గ్రంథము 2:14. ఇక్కడ ఈ వాక్యంలో భార్యను విసర్జించడం అనే విషయాన్ని పక్కన పెడితే యెహోవా సాక్షిగా కనిపిస్తున్నాడు. ఏ విషయానికి? పెండ్లి అనే విషయానికి దేవుడు సాక్షిగా ఉన్నాడు. పెండ్లి సమయంలో అటు ఇద్దరిని సాక్షులుగా ఉంచి సాక్షి సంతకాలు పెట్టిస్తుంటారు కదా. అయితే ఈ బంధంలో ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవల్ని సర్దుమణిగించడానికి ఏ సాక్షి కూడా అందుబాటులోకి రావడానికి కూడా సాహసం చేయరు. కానీ అన్యాయంగా నీ భర్త పట్ల వ్యవహరిస్తే, లేక నీ భార్య పట్ల నువ్వు వ్యవహరిస్తే, నేనున్నాను సాక్షిని అంటూ దేవుడు ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, వివాహ సమయంలో చేసిన ప్రమాణం మర్చిపోయావా అని. జాగ్రత్త, వివాహం అనేది చిన్నపిల్లలాట కాదు, కనిపించే మనుషులు కాదు, దేవుడు సాక్షిగా ఉన్నాడు. వివాహ సమయంలో చేసిన ప్రమాణానికి ఇరువురు కట్టుబడి జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్తూ ఉంటే ఆ బంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. వారిని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.